భారతదేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించే 8వ వేతన సంఘం పనులు ఇప్పుడు అత్యంత వేగంగా పుంజుకుంటున్నాయి. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఓసారి ఏర్పాటు చేసే ఈ వేతన సంఘం కేవలం జీతాల పెంపును మాత్రమే కాకుండా ఉద్యోగుల పనితీరు, అలవెన్సులు మరియు పెన్షన్ విధానాలలో కీలక మార్పులను సిఫార్సు చేస్తుంది. ఈ క్రమంలోనే దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఉద్యోగ సంఘాల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరించడానికి వేతన సంఘం సభ్యులు పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొట్టమొదటగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో ఏప్రిల్ 24, 2026న ఒక భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ ప్రాంతంలో నివసించే ఉద్యోగులు మరియు రిటైర్డ్ సిబ్బంది నేరుగా అక్కడికి వెళ్లి కమిషన్ ముందు తమ గోడును వేళ్లబోసుకోవచ్చు మరియు తమకు కావలసిన డిమాండ్లను రాతపూర్వకంగా సమర్పించే అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఎంతో కీలకమైన మరో కార్యక్రమం దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగనుంది. ఇది ఏప్రిల్ 28 మరియు 29 తేదీల్లో 8వ వేతన సంఘం ప్రతినిధులు ఢిల్లీలో అందుబాటులో ఉంటారు. ఇక్కడ మీరు మీ వినతి పత్రాలను సమర్పించాలనుకుంటే ఒక నిర్దిష్టమైన ఆన్లైన్ పద్ధతిని పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా సరే తమ విజ్ఞప్తులను ముందుగా అధికారిక వెబ్సైట్ అయిన 8thcpc.government.inలో అప్లోడ్ చేయాలి. అక్కడ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక రసీదు లేదా యూనిక్ మెమో ఐడి లభిస్తుంది. ఆ ఐడిని మరియు మీ వినతి పత్రం కాపీని ab@da.sc అనే ఈమెయిల్ అడ్రస్కు పంపి ఏప్రిల్ 24వ తేదీలోపు అపాయింట్మెంట్ కోరాల్సి ఉంటుంది. కేవలం అపాయింట్మెంట్ ఉన్నవారికి మాత్రమే కమిషన్ సభ్యులు మాట్లాడే అవకాశం ఇస్తారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నేరుగా చేతితో ఇచ్చే మెమోరండంలను కమిషన్ అస్సలు స్వీకరించదు. ప్రతిదీ డిజిటల్ రూపంలోనే ఉండాలి. ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే మే 4 మరియు 5వ తేదీల్లో వేతన సంఘం ప్రతినిధులు మహారాష్ట్రలోని పూణే నగరానికి చేరుకుంటారు. ఇక్కడ కూడా వివిధ ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు మరియు పెన్షనర్ల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తారు. పూణేలో కూడా అదే పద్ధతిని అనుసరించాలి. ముందుగా వెబ్సైట్లో మెమోరాండం అప్లోడ్ చేసి ఆ తర్వాత వచ్చే ఐడిని ఈమెయిల్ ఐడికి పంపి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా ప్రతి విన్నపం రికార్డుల్లో భద్రంగా ఉంటుంది. పూణే పర్యటన ముగిసిన తర్వాత త్వరలోనే ముంబైలో కూడా ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తామని మరియు దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు కూడా పర్యటనలు ఉంటాయని కమిషన్ వెల్లడించింది. దీని అర్థం ఏంటంటే ప్రతి రాష్ట్రంలోని ఉద్యోగులకు తమ సమస్యలను వివరించడానికి తగిన సమయం మరియు వేదిక లభిస్తుంది. అలాగే అతి ముఖ్యమైన ఇంకా చర్చించాల్సిన అంశం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల పరిస్థితి. చాలా మంది బిఎస్ఎన్ఎల్ మిత్రులు మేము ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన వారము కదా, మాకు ఈ వేతన సంఘంలో ఏమీ సంబంధం లేదా అని అడుగుతున్నారు. దీనికి సమాధానం చాలా లోతైనది. బిఎస్ఎన్ఎల్ ఏర్పడిన సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుండి విలీనమైన ఉద్యోగులకు 37A నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించబడ్డాయి. దీని ప్రకారం బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షనరీ బెనిఫిట్స్ అందాలి. కానీ గతంలో 7వ వేతన సంఘం సమయంలో డిఓటి సరిగ్గా స్పందించకపోవడం వల్ల బిఎస్ఎన్ఎల్ పెన్షన్ డివిజన్ ఆగిపోయింది. 3వ వేతన సవరణ కమిటీ కూడా పెన్షన్ అంశం తమ పరిధిలోకి రాదని చేతులెత్తేసింది. దీనివల్ల వేలాది మంది పెన్షనర్లు గత 10 ఏళ్లుగా తీవ్ర నష్టాన్ని మూటగట్టుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో నడుస్తున్న కేసుల నేపథ్యం చూస్తే వేతన సంఘం సిఫార్సులు లేకపోవడమే పెన్షన్ పెంపునకు ప్రధాన అడ్డంకిగా మారుతుందని అర్థమవుతుంది. సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021 కూడా పెన్షన్ సవరణ అనేది వేతన సంఘం సిఫార్సుల మేరకే జరగాలని స్పష్టం చేస్తుంది. అందుకే ఈసారి 8వ వేతన సంఘం పర్యటనలను బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు ఒక గొప్ప అవకాశంగా భావించాలి. వ్యక్తిగతంగా లేదా సంఘాల వారీగా భారీ సంఖ్యలో మెమోరండాలు సమర్పించడం ద్వారా వేతన సంఘం దృష్టిని బిఎస్ఎన్ఎల్ సమస్యల వైపు మళ్లించవచ్చు. ఎంత ఎక్కువ మంది రిప్రజెంటేషన్లు ఇస్తే ప్రభుత్వం మరియు కమిషన్ అంత త్వరగా స్పందిస్తాయి.